Friends, welcome to my channel. Today our topic is preposition. Pre ante mundu, position ante sthanam. So mundu vachedi ani. Preposition is nothing but what? It comes before the noun or pronoun. It comes before the noun or pronoun. Noun mundu gaani, pronoun mundu gaani vastundi adi. It indicates place, time and direction. Adi em chupistundi manaku? Place gaani, time gaani, direction gaani chupistundi. Ela for example, I am standing on the floor. సో ఫ్లోర్ అనేది ఏంటి? అది ప్లేస్. సో ప్లేస్ని చూపిస్తుంది ఇక్కడ. ఐఎమ్ స్టాండింగ్ ఆన్ ద ఫ్లోర్. ఆన్ అనేది ఇక్కడ ప్లేస్ని చూపిస్తుంది. షీఈస్ గోయింగ్ టు ఢిల్లీ. షీఈస్ గోయింగ్ టు ఢిల్లీ అంటే టు అంటే మనకి ఏం చూపిస్తుంది? అది డైరెక్షన్ చూపిస్తుంది. ఎక్కడికి? ఢిల్లీకి. రైట్. నెక్స్ట్ ఏంటి? టైం. ఐ గెట్ అప్ అట్ 6 AM. నేను 6కి లెగుస్తాను. అప్పుడు ఏం చూపిస్తుంది మనకు? అది టైంని చూపిస్తుంది. ప్రిపోజిషన్ అంటే టైంని కానీ ప్లేస్ కానీ డైరెక్షన్ కానీ చూపిస్తుంది. దాన్ని ఏమంటే ప్రీ పొజిషన్. ప్రీ అంటే ముందు, పొజిషన్ అంటే స్థానం. ఇక్కడ సో ప్రిపోజిషన్ అనేది ఎలా నేర్చుకుంటామంటే ప్లేస్ని బట్టి మారుతుంటుంది అది. రైట్. సి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టూ అంటే ఏంటి? కీ, కు ఒక ప్లేస్ కీ అని. అంటే ఎక్కడికి వెళ్తుంది చూడండి. టూ ఇక్కడ డైరెక్ట్లో చూడండి, ఇది టూ ఒక వైపుకి వెళ్తుందని. రైట్. ద బస్ ఈజ్ గోయింగ్ టు కోటి. ఎక్కడికి వెళ్తుంది బస్సు? కోటికి వెళ్తుంది. ద బస్ ఈజ్ గోయింగ్ టు కోటి. రాజు ఈజ్ గోయింగ్ టు ఆఫీస్. రామ్ ఈజ్ గోయింగ్ టు ఢిల్లీ. అక్కడికి వెళ్తున్నాడు అని. రైట్. ఫ్రమ్ అంటే అక్కడ నుండి అని బయలుదేరుతుంది. ద బస్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ కోటి. బస్సు కోటి నుంచి వస్తుంది. రాజు ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఆఫీస్. రాజు ఆఫీస్ నుంచి వస్తున్నాడు. ఆఫీస్ నుండి అంటే ఏంటి? ఫ్రమ్. వి గెట్ ట్రైన్స్ ఫ్రమ్ క్లౌడ్స్ అంటే క్లౌడ్స్ నుంచి మనకు వర్షం వస్తుంది. రైట్. ఫ్రమ్ అంటే ఏంటి? నుండి. చూడండి, టు అంటే అక్కడికి అని, ఫ్రమ్ అంటే దాని నుంచి బయటికి అని. రైట్. అక్కడి నుంచి అని. అలాగే ఓవర్ అంటే ఏంటి? ఒక దాని పైన అని. పైన. ద క్యాట్ ఈజ్ సిట్టింగ్ ఓవర్ ద వాల్. వాల్ పైన కూర్చుందని. రైట్. ద ఫ్యాన్ ఈజ్ అబౌవ్ అంటే అబౌవ్ కానీ ఓవర్ కానీ సేమ్. ద ఫ్యాన్ ఈజ్ అబౌవ్ మై హెడ్. ద ఫ్యాన్ ఈజ్ ఓవర్ మై హెడ్. నా తలపై ఉంది అని. ఓవర్ అంటే టచ్ కాదు అది. రైట్. అలాగే ఇన్ టు అంటే లోనికి వెళ్ళి మళ్ళీ లోపలికి వెళ్తుంది. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి వెళ్తుంది అది. ఇన్ టు. సో ఇంటూ అంటే ఏంటి? ద డాగ్ ఈజ్ జంపింగ్ ఇన్ టు ద రివర్. సో ఒక ప్లేస్లోంచి ఇంకో ప్లేస్కి జంప్ అవుతుంది. అప్పుడు ఏంటి? ఇన్ టు లోపలి వైపుకి అని. ద టీచర్ ఈజ్ కమింగ్ ఇన్ టు ద క్లాస్. ఒక ప్లేస్ నుంచి వస్తుంది ఆమె, క్లాస్లోనికి వెళ్తుంది. అప్పుడు ఏంటి? ఇన్ టు. రైట్. అదే బయటికి వస్తే ఏంటి? అవుట్ ఆఫ్. ద టీచర్ ఈజ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద క్లాస్. రైట్. ద బాయ్ ఈజ్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద స్కూల్ నుంచి బయటకు వెళ్తున్నాడు అండి. ద బాయ్ ఈజ్ గోయింగ్ ఇన్ టు ద స్కూల్ లోపలికి వెళ్తున్నాడు. ద బాయ్ ఈజ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద స్కూల్ నుంచి బయటకు వస్తున్నాడు. అప్పుడు మనం అవుట్ ఆఫ్ వాడాలి. అలాగే ఆన్ అంటే ఏంటి? పైన. చూడండి, దేర్ ఇస్ ఎ మార్కర్ ఆన్ మై హ్యాండ్. సో చేతి పైన ఉంది. దేర్ ఇస్ ఎ బ్యాగ్ ఆన్ ద టేబుల్ పైన బ్యాగ్ ఉంది. పైన సర్ఫేస్ పైన ఉంటే ఏం వాడాలి? ఆన్ వాడాలి. అలాగే నెక్స్ట్ ఏంటి? అప్ అంటే ఏంటి? ఇలా పైకి. సో ఇక్కడ ఏంటి? ద కార్ ఈస్ గోయింగ్ అప్ ద హిల్ పైకి వెళ్తుంది. ద కార్ ఈస్ కమింగ్ డౌన్ ద హిల్ కిందికి వస్తుంది. అప్ పైకి, డౌన్ కిందికి. ద మంకీస్ క్లైంబింగ్ అప్ ద ట్రీ. ద మంకీస్ క్లైంబింగ్ డౌన్ ద ట్రీ కిందికి అని. అప్ అంటే పైకి, డౌన్ అంటే కిందికి అని. అలాగే ఎలాంగ్ అంటే వెంట. ద మ్యాన్ ఈజ్ గోయింగ్ ఎలాంగ్ ద రోడ్. ద మ్యాన్ ఈజ్ వాకింగ్ ఎలాంగ్ ద రోడ్ అంటే రోడ్ అంటే నడుస్తున్నాడు. అలాగే పాస్ట్ అంటే దాన్ని దాటి. ఐ వాక్డ్ పాస్ ద టెంపుల్. నేను టెంపుల్ దాటి వెళ్ళాను. పాస్ట్. అలాగే ఎక్రాస్ అంటే అడ్డంగా అని. ద డాగ్ ఈజ్ రన్నింగ్ ఎక్రాస్ ద రోడ్ అడ్డంగా పరిగెడుతుంది అని. ఓవర్ అంటే పైన. రైట్. త్రూ దాని ద్వారా. సో ద ట్రైన్ ఈజ్ గోయింగ్ త్రూ ద టనల్ ద్వారా వెళ్తుంది. అప్పుడు ఏంటి? త్రూ. అలాగే అండర్. డాగ్ ఈజ్ సిట్టింగ్ అండర్ ద టేబుల్ కింద కూర్చొని ఉంది అది. సో నెక్స్ట్ ఏంటి? ద బస్ ఈజ్ గోయింగ్ అండర్ ద బైపాస్. దాని గుండా వెళ్తుంది అని. అండర్ అంటే ఒక దాని కింద. ఐ ఆమ్ స్టాండింగ్ అండర్ ద సీలింగ్. రైట్. రౌండ్ అంటే చుట్టూ. ద బాయ్స్ ఆర్ ప్లేయింగ్ అరౌండ్ ఈజ్ ఈక్వల్ టు రౌండ్ అనమాట. ద బాయ్స్ ఆర్ ప్లేయింగ్ అరౌండ్ ద గ్రౌండ్. ఆన్ అంటే ఏంటి? పైన. దాన్ని ఇంకా ఏం వాడుకోవచ్చు మనము? ఆన్ అంటే డేట్ కూడా వాడుకోవచ్చు. ఆన్ మండే, ఆన్ ట్యూస్డే, ఆన్ థర్స్డే, ఆన్ 13th, ఆన్ 14th, ఆన్ 16th, ఆన్ 31st. డేట్గా ఆన్ వాడవచ్చు. నెక్స్ట్ ఏంటి? పైన అన్నప్పుడు కూడా ఆన్ వాడవచ్చు. అలాగే ఇన్. సో ఇన్ ద బాక్స్, ఇన్ ద క్లాస్,
ఇన్ ద రూమ్, లోపల అని. అలాగే ఇన్ మంత్కి ఇయర్ కూడా వాడుకోవచ్చు. ఇన్ జూలై, ఇన్ ఆగస్ట్, ఇన్ సెప్టెంబర్, ఇన్ ఇయర్కి వాడుకోవచ్చు. ఇన్ 1991, ఇన్ 1947, ఇన్ 2001, ఇన్ 2020, ఇన్ 2021. అలాగే నెక్స్ట్ ఏంటి, బిగ్ సిటీస్ స్టేట్ కూడా ఇన్ వాడచ్చు. బిగ్ సిటీ అంటే ఇన్ హైదరాబాద్, ఇన్ ఢిల్లీ, ఇన్ ముంబై, ఇన్ యుఎస్ఏ, ఇన్ అమెరికా. అలాగే అబౌట్ అంటే గురించి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ పాలిటిక్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూ, మీ గురించి. అలాగే ఎట్ అంటే ఏంటి, సరైన సమయం. ఐ గెట్ అప్ అట్ 6 AM, నేను 6కి లెగుస్తాను. షీ గోస్ టు స్కూల్ అట్ 9 AM, ఆమె 9కి వెళ్తుంది. చిన్న ప్లేస్ కూడా ఎట్ వాడచ్చు. ఐ ఆమ్ లివింగ్ అట్ గాంధీనగర్, నేను గాంధీనగర్లో ఉంటున్నాను. ఐ ఆమ్ లివింగ్ అట్ వరంగల్, చిన్న టౌన్ అది. అలాగే బిసైడ్ అంటే పక్కన, షీ సిట్టింగ్ బిసైడ్ మీ, నా పక్కన కూర్చుంది ఆమె. ఎమాంగ్ అంటే ఇద్దరికంటే ఎక్కువ ఉంటే ఎమాంగ్ వాడాలి. ద బాయ్స్ ఆర్ ఫైటింగ్ ఎమాంగ్ దెమ్సెల్స్, రైట్? ఎమాంగ్ వాళ్ళలో వాళ్ళు గొడవ పడుతున్నారు. ద టీచర్ ఈజ్ సిట్టింగ్ ఎమాంగ్ ద చిల్డ్రన్, పిల్లల మధ్య టీచర్ కూర్చొని ఉంది. అలాగే సిన్స్ అంటే నుండి అని. షీ హ్యాస్ బీన్ సిట్టింగ్ ఇయర్ సిన్స్ మార్నింగ్, నుంచి కూర్చొని ఉందని. షీ హ్యాస్ బీన్ కుకింగ్ సిన్స్ మార్నింగ్, పొద్దునుంచి ఆమె వండుతుందని. ఐ హ్యావ్ బీన్ స్టాండింగ్ సిన్స్ 11 AM, 11 నుంచి నించొని ఉన్నాను. షీ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ ఢిల్లీ సిన్స్ 1947, 1947 నుంచి ఆమె ఢిల్లీలో నివసిస్తుంది. గా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద బస్, నేను బస్ కొరకు ఎదురు చూస్తున్నాను. అదే ఫర్ ఇంకేంటి, కౌంట్ చేసే ఫర్ వాడాలి. ఐఎమ్ స్టాండింగ్, ఐ హ్యావ్ బీన్ స్టాండింగ్ ఫర్ 30 minutes, 30 minutes నుంచి నేను నించున్నాను. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 years, నేను 20 years నుంచి ఇంగ్లీష్ చెప్తున్నాను. అప్పుడేం వాడాలి, ఫర్ అంటే కౌంట్ చేసే ఫర్ వాడాలి. మొదలంటే ఏం చెప్తే సిన్స్ వాడాలి. అలాగే బై, సో ద డాగ్ వాజ్ కిల్డ్ బై ఎ థీఫ్, ద్వారా అన్నప్పుడు బై. అలాగే ఈ బై ఎలా వాడవచ్చు మనము, కప్పు లేని వాహనాలకు బై వాడవచ్చు. ఐ కేమ్ బై ఆటో, ఐ కేమ్ బై బస్, ఐ కేమ్ బై ప్లేన్. నెక్స్ట్ ఏంటి, ఆన్ అంటే కప్పు లేని వాహనాలకు ఆన్ వాడచ్చు. ఐ కేమ్ ఆన్ బైస్కిల్, ఐ కేమ్ ఆన్ రిక్షా, రైట్? ఐ కేమ్ ఆన్ స్కూటర్, ఐ కేమ్ ఆన్ బైక్. నెక్స్ట్ ఏంటి, ఎబవ్. సో ద ఫ్యాన్ ఈజ్ ఎబవ్ మై హెడ్, పైన ఉంది. అండర్ అంటే ఒకదాని కింద, ఐఎమ్ అండర్ ద, ఐఎమ్ స్టాండింగ్ అండర్ ద సీలింగ్, రైట్? సో ఈ ప్రిపోజిషన్ అంటే ఏంటి, ప్రీ అంటే ముందు, పొజిషన్ అంటే ప్లేస్. ప్రిపోజిషన్ అనేది డైరెక్షన్ని, టైంని, నెక్స్ట్ ఏంటి, ప్లేస్ని చూపిస్తుంది. అప్పుడు ఈ ప్రిపోజిషన్ వాడాలి. ఆన్, ఇన్, ఎట్, అబౌట్, ఇవన్నీ ఏంటి, ప్రిపోజిషన్స్. ఇవి రెగ్యులర్గా వీటిని నేర్చుకోండి, వాడుతూ ఉండండి. థ్యాంక్ యూ.